కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. మాక్ పోలింగ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారులు పరిష్కరించారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నివాస్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక పోలింగ్ తర్వాత కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను తరలించేందుకు భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామంటున్నారు. కాకినాడ కలెక్టర్ నివాస్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో 1640 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. ప్రస్తుతానికి జిల్లాకు సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ మనతో పాటు ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది అనే అంశం తెలుసుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పూర్తిగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పరిశీలిస్తున్నారు. నివాస్ మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి సార్, అంటే పోలింగ్ ప్రక్రియ ఎలా ప్రారంభమైంది, ఎలా జరుగుతుంది? ఈరోజు పొద్దున 5:30 గంటలకి మాక్ పోల్ స్టార్ట్ అయ్యి అండ్ 7 o'clock నుంచి పోలింగ్ అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయ్యింది. 1-2 చోట్ల మాక్ పోల్ సమయంలో ఈవీఎంలు ప్రాబ్లం వచ్చినా అవన్నీ కూడా మార్చడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేదు అండ్ పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మన పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. మనం అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా వీఆర్ సీయింగ్ ద క్రౌడ్ ఎలా ఉన్నారు ఏంటని మానిటర్ చేస్తున్నాం. అదే రకంగా ప్రతి సెక్టర్ ఆఫీసర్కి ఒక వైర్లెస్ సెట్ ఇవ్వడం జరిగింది. ఆ సెట్ ద్వారా ఎవ్రీ ఆర్ఓ హస్ గాట్ అ ఛానల్ అనమాట. సో ఆర్ఓలో సెక్టర్ ఆఫీసర్స్తో కమ్యూనికేట్ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడ మీడియాలో వచ్చినట్టు కంప్లైంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకుంటూ దెన్ అది ఇమీడియట్గా పోలీస్ సెట్ కూడా ఇక్కడ ఉంది. సో కంటిన్యూస్ టచ్లో ఉంటున్నాము. పోలింగ్ అయితే సజావుగా జరుగుతూ ఉంది. 9 గంటలకి ఫస్ట్ ఓటర్ టర్న్అవుట్ రిపోర్ట్ అనేది వస్తుందని భావిస్తున్నాము. ఫీల్డ్లో వచ్చిన మనం అంటే ఈ ఫీడ్బ్యాక్ మేరకు క్రౌడ్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు చెప్తున్నారు. దానికోసం ఏర్పాట్లు చేశాము. వీ హోప్ ఇంకా ఒక 1 or 2 hours రద్దీ తగ్గుతుందని భావిస్తున్నాము. అంటే ఇప్పుడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టే దాన్ని రెక్టిఫై చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్నిటి కూడా కేంద్ర బలగాలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఆర్మ్డ్ వెపన్తో వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో బైండ్ ఓవర్ కేసు అన్నీ కూడా పోలింగ్ మన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ కేసు కూడా మనం ముందుగానే ముందస్తు చర్యల కింద మనం చేయడం జరిగింది. అలాగే అవన్నీ కూడా ఏంటంటే మైక్రో అబ్జర్వర్ మనం ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వేయించేసి వాళ్ళ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. అదే రకంగా వెబ్కాస్టింగ్, కంటిన్యూస్ వెబ్కాస్టింగ్ అనేది మనం మానిటర్ చేసి చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా సరే అంటే ప్రలోభాలకు గురి చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే పోలింగ్ జరిగిన క్రమం కావచ్చు, ముందు కావచ్చు, ఎవరైనా ఓటర్లు ప్రలోభం చేస్తే వాళ్ళని సెక్షన్ 171 కింద ఐపీసీ కింద వాళ్ళు నేరుగా బుక్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అలాంటి ఎవరైనా ప్రలోభాలకి గురి చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. అంటే పోలింగ్ ఎంత ఇంపార్టెంటో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలందరినీ కూడా స్ట్రాంగ్ రూమ్ తీసుకురావడం, దానికి సంబంధించి కొన్ని చోట్ల కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏ విధంగా భద్రపరుస్తారు, ఎక్కడ తీసుకొస్తారు, ఏ సమయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది? పోలింగ్ అయిన పిడప మనం ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ మన ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో మనం ఇక్కడ తీసుకొస్తున్నాము. జేఎన్టీయూ కాకినాడకి ఇక్కడ మనకి 3 అంతస్తు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సెంట్రల్ పోలీస్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అండ్ దెన్ సివిల్ పోలీస్ ఉంటారు. అండ్ అలాగే ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా సీసీటీవీలో మానిటర్ చేస్తూ ఈవెన్ ఆ ఫీడ్బ్యాక్ కూడా మనం క్యాండిడేట్స్ కూడా చూపిస్తున్నాం అనమాట, ఏ రకంగా మనం భద్రతగా పెడుతున్నామని చెప్పేసి. అలాగే అక్కడ కావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. ఈవినింగ్ ఎవరైతే పోల్ అయిన తర్వాత వచ్చిన సిబ్బంది కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో వీఆర్ ఆల్ రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. అంటే కాకినాడ జిల్లాలో 1640 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే పోలింగ్ అంటే ఈవీఎంలు మొరాయించి పెద్ద సమస్య అవడం కానీ ఏమైనా అటువంటిది ఏమైనా జరిగిందో, లేకపోతే 1600 పీస్ఫుల్? అంటే మాక్ పోల్ సమయంలో 1 or 2 మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసాము. అన్ని చోట్ల కూడా పోల్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి అరెస్ట్ కాలేదు. ఇష్యూస్ని అప్పుడప్పుడు అడ్రస్ చేస్తున్నాము. పోలింగ్ సజావుగా జరుగుతూ ఉంది.
ఇది పరిస్థితి. కాకినాడ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని చెప్పి నివాస్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ కంట్రోల్ రూమ్ లో దగ్గర ఉండి మొత్తం పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలందరినీ కూడా అన్నిటిని కూడా భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ కాకినాడ అరేంజ్ చేశామని, కాకినాడ పరిసర ప్రాంతంలో పూర్తిగా జిల్లాలో జరిగిన అన్ని పోలింగ్ సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఇక్కడైతే మాత్రం భద్రపరుస్తామని చెప్తారు. ప్రస్తుతానికి మనం కంట్రోల్ రూమ్లో అయితే ఉన్నాం. ఈ కంట్రోల్ రూమ్లో అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్న 1640 పోలింగ్ కేంద్రాల పూర్తి వివరాలను కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అయితే పర్యవేక్షణ అయితే మాత్రం చేయొచ్చు. ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏం జరుగుతున్నా, క్రౌడ్ ఏ విధంగా ఉంది, పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది, అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయా అనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన అయితే మాత్రం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వాటిని ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమైనా సమస్యలు వస్తే కనుక ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తామని చెప్పి రిటర్నింగ్ అధికారి నివాస్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.